హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం గుమ్మడికాయ గారెలు ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూద్దామా ఇప్పుడు ఎలా చేయాలో. ముందుగా గుమ్మడికాయ తీసుకోవాలి. దీని మీద ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలి. దాని పొట్టు మొత్తం శుభ్రంగా తీసేసుకొని 4 వక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో గింజలు తీసేసుకోవాలి. శుభ్రంగా గింజలు మొత్తంగా తీసేసుకోవాలి. తురుముకోవాలి. అలా తురుముకోవాలి. ఇప్పుడు మొత్తంగా తురుముకోవాలి. తురిమేసుకున్నాం కదా. తురుముకున్న దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు ఇది వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. జీలకర్ర, కొత్తిమీరాకు వేసుకున్నాం కదా. కొన్ని కొత్తిమీరలు దంచేసుకోవాలి లైట్గా. 2 కప్పుల బియ్యం పిండి, 2 కప్పుల బియ్యం పిండి పోసేసుకున్నాం కదా. అది అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం అలా కలిపేసుకోవాలి. కొంచెం లైట్గా కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ముద్ద చేసుకోవాలి కలుపుకొని. చూసారు కదా ఎలా ముద్ద వచ్చిందో. ఇప్పుడు కవర్ పెట్టేసి దానికి కొంచెం ఆయిల్ రాసేసి చిన్న చిన్న గారెలు చేసుకోవాలి. చిన్న చిన్న గారెలు ఒత్తేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు అందులో గారెలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో. రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఉల్టా వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో చేయండి. చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు మళ్ళీ అలాగే చేయాలి. మళ్ళీ అలాగే చిన్న చిన్న ఒత్తి మళ్ళీ కాల్చుకోవాలి. చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో చేయండి. గుమ్మడికాయ కర్రీ వండితే పిల్లలు తినరు కదా. ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి. హెల్త్కు చాలా మంచిది. షుగర్ మొత్తం తగ్గిస్తుంది గుమ్మడికాయ కర్రీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో చేయండి. ఇప్పుడు తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఇంట్లో చేయండి. చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. బాయ్.